హలో గైస్, చాలామంది అకౌంటెంట్లకి వచ్చే సాధారణమైన డౌట్ ఏంటంటే మనం చేసిన అకౌంట్ని వేరొక సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయడం ఎలా. చాలామంది అకౌంటెంట్స్ వాళ్ళు చేసిన టాలీలో చేసిన అకౌంట్ని బ్యాకప్ చేసి ఆ .bak ఎక్స్టెన్షన్ గల ఫైల్ని వేరొక సిస్టంలోకి వెళ్ళి పేస్ట్ చేసే ప్రయత్నం చేసి దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఇది అనేది ఓపెన్ అవ్వదు. ఎందుకంటే .bak ఫైల్స్ అనేవి మీరు ఏ సిస్టంలో అయితే దాన్ని బ్యాకప్ చేశారో ఆ సిస్టంలో మాత్రమే రీస్టోర్ అవైలబిలిటీ అనేది ఉంటుంది. వేరొక సిస్టంలో ఈ రీస్టోర్ అవైలబిలిటీ అనేది మీకు ఉండదు. సో మీరు కనుక మీరు చేసిన అకౌంట్ని వేరొక సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే టాలీ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ కొట్టి ప్రాపర్టీస్, ఓపెన్ ఫైల్ లొకేషన్. విండోస్ ఎక్స్పీలో అయితే ఫైండ్ టార్గెట్ అనేది ఉంటుంది. దాని మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫైల్ లొకేషన్ ఓపెన్ అవుతుంది. అక్కడ డేటా అనే ఫోల్డర్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు మీ కంపెనీకి సంబంధించిన సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీ కంపెనీకి ఏ సీరియల్ నెంబర్ అనేది ఎలా కట్ అయ్యింది అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే టాలీని ఓపెన్ చేసి F1 ప్రెస్ చేస్తే మీ కంపెనీకి నేము అండ్ మీ కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఏ కంపెనీని అయితే ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ మీరు చూసి ఆ సీరియల్ నెంబర్ గల ఫోల్డర్ మీద రైట్ క్లిక్ కొట్టి కాపీ చేసి మీరు పెన్ డ్రైవ్లో కానీ CD డ్రైవ్లో కానీ మీరు బర్న్ చేసి ఆ పెన్ డ్రైవ్ని వేరొక సిస్టంలో ఏ సిస్టంలో అయితే మీరు పేస్ట్ చేసి రన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సిస్టంలో మీరు పేస్ట్ చేయవలసి వస్తుంది. పేస్ట్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా మీరు ఆ అకౌంట్ని ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు. బట్ మీరు ఎక్కడైతే సేమ్ యాస్టేజ్ ఇందాక చెప్పిన ప్రాసెస్ లాగే టాలీ ఐకాన్ మీద రైట్ క్లిక్ ప్రెస్ చేసి ప్రాపర్టీస్లో ఓపెన్ ఫైల్ లొకేషన్ అండ్ డేటాలో మీరు తెచ్చిన ఫైల్ని పేస్ట్ చేసినట్లయితే డైరెక్ట్ ఎటువంటి పాత్ మీరు ఇంకా సెట్ చేసుకోక్కర్ లేకుండా టాలీ 9 ఓపెన్ చేయగానే F1 ప్రెస్ చేయగానే మీరు వేరే చోట నుండి తెచ్చిన ఫైల్ని మీరు ప్రజెంట్ పేస్ట్ చేసిన సిస్టంలో మీరు తెచ్చిన కంపెనీని మీరు ఇక్కడ విజిబిలిటీ అనేది మీకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.